మనల్ని చూస్తున్న దేవుడు, మా కష్టాల నుండి విడిపించగల దేవుడు ఇంకా సజీవంగా ఉన్నాడు అనే నిరీక్షణతో ఇశ్రాయేలీయులు దేవుడైన యెహోవాకు ప్రార్థన చేశారు. అప్పుడు దేవుడు ఏం చేశాడో ఆ చరిత్ర అంతా మనకు తెలుసు. ఫరోను ఆ సైన్యాన్ని ఎర్ర సముద్రంలో ముంచివేశాడు. ఏ శత్రువు వారి వెంట పడకుండా చేశాడు. గమనించాలి, దేవుణ్ణి ఇశ్రాయేలీయులు పడుతున్న కష్టాన్ని చూసేలా చేసింది ప్రార్థన మాత్రమే. ఇప్పుడు మనం 2025వ సంవత్సరంలోకి ప్రవేశించాం. మనం జీవిస్తున్న రోజులు చూస్తుంటే మనం అంత్యదినాల్లో ఉన్నామనే విషయం మనకి అర్థమవుతుంది. మోషే కాలంలో దేవుని ప్రజలకు జరిగినట్లు క్రైస్తవుల మీదకి శత్రువులు రాబోతున్నారు. క్రైస్తవుల మీదకు ప్రభుత్వాలు, నేటి ఫరోలు చాలా కష్టాలు తీసుకొచ్చే పరిస్థితులు కూడా రావచ్చేమో. నా వ్యక్తిగతంగా నేను అన్నిటినీ గమనిస్తున్నప్పుడు అత్యంత ఘోరమైన హింస మన దేశంలోనే జరుగుతుందేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఛత్తీస్గఢ్ లో మార్చి 1న మేము మూకుమ్మడిగా దాడి చేయబోతున్నాం అనే వార్తలు దేశాన్ని కుదిపేసింది. దేశంలో ఉన్న క్రైస్తవులు ఏకతాటి మీదకి వద్దాం అనే మాటలు కూడా వినిపించాయి. అయితే మార్చి 1వ తారీఖు ఏ దాడి జరగలేదు. అందును బట్టి దేవుణ్ణి ఎంతగానో స్తుతిస్తున్నాను. అయితే ఈ దాడులు ఇప్పుడు జరగకపోయినా, వాళ్ళు బెదిరించి వదిలేసినా మున్ముందు జరగబోయేది ఇలాంటి దాడులే. మనం ప్రార్థన అనే ఆయుధం పట్టుకుని సిద్ధంగా ఉండాలి. యేసుక్రీస్తును నమ్మి జీవిస్తున్న వారిని ఈ లోకం హింసిస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. మత్తయి సువార్త 24వ అధ్యాయం 9వ వచనం. అప్పుడు జనులు మిమ్మును శ్రమలు పాలు చేసి చంపెదరు. మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషింపబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకనినొకడు అప్పగించి ఒకనినొకడు ద్వేషింతురు. చూశారా, ఇవన్నీ ఇలా జరుగుతాయని రాయబడింది. అప్పుడు క్రైస్తవులమైన మనం చేయాల్సింది యుద్ధాలు, గొడవలు, పెరేడ్లు, సమ్మెలు, దీక్షలు లేదా రివెంజ్ వీడియోలు కాదు. కేవలం ప్రార్థన అనే పోరాటం. ఇప్పుడు మనం వింటున్నా, చూస్తున్న వార్తలు, వీడియోలు ప్రస్తుతం మాటల రూపంలోనే. Download ShareChat.